హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి పెరుగుతో చేసిన పెరుగావడ. నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. పూర్తిగా నానిన తర్వాత పెరుగావడ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ముందే నేను అరకిలో మినపగుళ్ళు ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. నేను పప్పు నానబెట్టుకున్నప్పుడే 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. మళ్ళీ రుబ్బుకునేటప్పుడు మళ్ళీ 2-3 సార్లు కడుక్కోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నేను గ్రైండ్ చేసేసుకున్నాను పప్పు. అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను కొంచెం. నేను ఇందులో ఉల్లిపాయ వాడట్లేదు. ఇది కూడా ఒక వెరైటీ కింద పెట్టవచ్చు అమ్మవారికి. అల్లం వేసిన గారెలు, అల్లంతో చేసిన గారెలు, పెరుగావడ 2 రకాల నైవేద్యాలు అవుతాయి. నేను పిండి గ్రైండ్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను. ఇందులో జీలకర్ర, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సింపుల్గా హడావిడి లేకుండా ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను. అల్లం పచ్చిమిర్చి కరివేపాకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు తాలింపు వేసుకోవాలి ముందు. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అల్లం గారెలు, పెరుగావడ చాలా బాగున్నాయి. 2 బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేను పెరుగు క్వాంటిటీ 1/4 లీటర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసేసి మజ్జిగ కవ్వంతో చిలుక్కున్నాను. చిలికేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకొంచెం లూజ్ చేసుకోవాలి. పెరుగు తీసుకున్న పెరుగుకి 2 వాటర్ పోసుకోవాలి. నేను ఎలా పోస్తాను అలా చెప్తున్నాను నేను. పెరుగు తాలింపుకి పాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. పప్పులు మీ ఇష్టం అయితే వేసుకోండి, నేనైతే వేయను. అల్లం పచ్చిమిర్చి నేను ఇందాడ గారెలోకి వేసిందే వేసాను. కొంచెం వండించుకుంది. కొంచెం మెంతి పొడి, పసుపు, ఇంగువ, మిరియాల పొడి కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను, వేయలేదు. డైజెషన్కి బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపు తీసుకెళ్ళి పెరుగులో వేసుకోవాలి మనం. కొంచెం కొత్తిమీర వేసాను. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కాలింది లేదా ఇలా కొంచెం పిండి వేసుకుని చూసుకుని గారెలు వేసుకుంటాను నేను. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్. హైలో ఉండకూడదు, లోలో ఉండకూడదు. గారెలు బాగా ఉడికితే గారెలన్నీ ఇలా వేసేసుకుని కొన్ని గారెలు తీసి పక్కన పెట్టుకుంది. ఇది ఒక రకం కింద అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. నవరాత్రుల టైంలో అమ్మవారికి ఎక్కువగా అల్లం గారెలు నివేదన చేస్తారు. ఏ దేవుడికైనా దేవతలకైనా ఉల్లిపాయ లేకుండా గారెలు నివేదన చేస్తారు కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు. ఉల్లిపాయ లేకుండా వేసినప్పుడు గారెలు ఎక్కువ కలర్ రావండి. కలర్ కోసం అని చెప్పేసి వండేస్తే ఎక్కువ గట్టిపడిపోతాయి. ఉల్లిపాయ వేసి కాలిస్తే బాగా ఎర్రగా వస్తాయి గారెలు. చూసుకోవాలి మనం, కాలదని చెప్పేసి వండించకూడదు. ఇదే గారెల పిండితో అల్లం పచ్చిమిర్చి వేయకుండా పాకం గారెలు చేసుకోవచ్చండి. అది నేను ఇంకో వీడియో చేస్తాను. ఒకేసారి 3 రకాల వెరైటీలు చేయొచ్చు. గారెలు నేను వాటర్లో వేయనండి, డైరెక్ట్గా పెరుగు తాలింపు వేసేస్తాను. గారెలు పెరుగులో వేసి 2 గంటల పాటు వదిలేసేయాలండి, బాగా నానతాయి. అప్పుడు ఇలా అన్నీ ఒకసారి వేసుకోవాలి. నూనెలో నుంచి తీసినట్టు వేయకూడదు. అలా చేస్తే కనుక ముందు వెనక అయిపోతాయి. ఇలా అన్నీ ఒకసారి నానబెట్టామనుకోండి, అన్నీ ఈవెన్గా నానిపోతాయి. రెడీ అయిపోయినాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెరుగావడ, అల్లం గారెలు. పెరుగావడ కంప్లీట్గా నానలేదండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు నానిపోయినాయి. ఇవి 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇవి జ్యూసీగా చాలా బాగున్నాయండి. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.